మౌనిక గారి పెళ్లి సందర్భంలో ప్రజలు అట్లా మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భంలో అంతా ఒక పార్టీలో ఉందామని చెప్పేసి అన్నారు. సరే ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు పిల్లలేమో వాళ్ళు నలుగురిలో మాకు అని చెప్పేసి అంటూ ఉన్నారు. గాడ్ ఫాదర్గా బేసిక్గా ఇప్పుడు బయట జనం అయితే మోహన్ రెడ్డి గారిని చెప్పుంటారు సార్. నాడు నాన్నగారికి కాకుండా చెల్లికి కూడా బాగానే సపోర్టెడ్గా ఉండేవాడు మోహన్ రెడ్డి అని చెప్పి. వీళ్ళకి ఈరోజు ఏ సహకారాన్ని అందిస్తున్నాడు అని చెప్పేసి అంటే ఇప్పుడు విఖ్యాత్ రెడ్డి అని చెప్పేసి అని, బ్రహ్మానంద రెడ్డి అని చెప్పేసి అని, మౌనిక గారు అని చెప్పేసి, అఖిల ప్రియ గారు, ఇంకొక సోదరుడు, అంటే వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎలా చూస్తారు సార్? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పటికి పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీలో ఎంత బంధుత్వం ఉన్నా మనం సపోర్ట్ చేయకూడదు. అది నైతికంగా కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు కూడా పొలిటికల్గా నా సపోర్ట్ ఎప్పుడు ఉండదు. వాళ్ళకు సరే ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదన్నా అంటే షార్ట్ అవుట్ చేయాల్సి ఉంటే చేస్తాను తప్ప పొలిటికల్గా సపోర్ట్ చేయను. మనం అది పాలసీ విరుద్ధం అవుతుంది. అయితే ఫ్యామిలీ ఒకరు బీజేపీలో, ఒకరు బేసిక్గా వాళ్ళ దాంట్లో టీడీపీలో ఉన్నారు. ఇంకొక వాళ్ళ దాంట్లో ఇప్పుడు మళ్ళీ మౌనిక గారు కూడా పార్టీలోకి రాబోతున్నారు. తెలుగుదేశం మన మనోజ్ గారు గెలవడానికి ఇంకో విధంగా తీసుకెళ్తాను. మీతేమన్నా వాళ్ళు చర్చిస్తారా సార్? సార్ మీ సపోర్ట్ పక్కన పెడితే మీ పొలిటికల్గా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటుంటారు. ఇప్పుడు లేదు. ఇప్పుడు మా మధ్యన శోభా గారు మీతో ఏమైనా చర్చించేవారా? అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసి పిలిపించుకుంటుంటే పొలిటికల్ డిస్కషన్ ఉండదు, ఏదైనా ఫ్యామిలీ డిస్కషన్. మనోజ్ గారు మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు. ఇది ఫ్యామిలీకి సంబంధించిన డిస్కషన్స్ పొలిటికల్ ఏమన్నాయి? బేసిక్గా ఈ పెళ్ళైన తర్వాత మౌనిక గారు చంద్రబాబు నాయుడు కలిసారని వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తున్నారు. బేసిక్గా మోహన్ బాబు గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారో ఒక చర్చ నడుస్తుంది. మోహన్ బాబు గారు కూడా వైసీపీలో లేడు, వైసీపీ అన్నాడు. ఆయన పాలిటిక్స్కి అవేలో ఉంటాడు, దూరంగా అంటాడు. ఇక్కడ మౌనిక వాళ్ళు పెళ్ళైన తర్వాత తిరుపతికి పోతూ ఫాదర్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. అలా వచ్చినారు కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ అదే అరేంజ్ చేసాం. ఇక్కడ ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఖాళీ బ్లెస్సింగ్స్ అయినా? ఖాళీ బ్లెస్సింగ్స్ బాగా ఉండండి, ఇద్దరు పిల్లలు, పెద్ద డిస్కషన్ లేదు. అదే ఇప్పుడు మిమ్మల్ని కలిశారు, తర్వాత కొద్ది రోజులకే వాళ్ళు మళ్ళా బాబు గారి బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పేసి కలవడానికి వాళ్ళు టీడీపీలోకి వెళ్తున్నారని చెప్పేసి నేను నంద్యాల మౌనిక గారి టికెట్ కోసం అని చెప్పేసి అంటే మోహన్ బాబు ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు గారికి పరిచయాలు ఉన్నాయి, మంచి రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళు మంచి మిత్రులు ఎప్పటి నుంచో. కాబట్టి ఆ కట్టసీలో పోయి కలిసి ఉండొచ్చు. నాకు తెలిసి ఇప్పటికేమి వాళ్ళు పాలిటిక్స్ రావాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉందని నేను అనుకోవడం లేదు. ఆ డిస్కషన్ రాలేదు, ఎప్పుడు ఆ సందర్భం రాలేదు. అప్పుడు కలిసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిసే అవకాశం కూడా రాలేదు, మధ్యలో కలవలేదు.